సొంత ఊరు సొంత వారికి చేతనైన సాయం చేయాలని వారి తపన ఎంతో మంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతోంది. పుట్టి పెరిగిన ఊరి రుణం తీర్చుకోవాలన్న తండ్రి కోరికను ఆశయాన్ని కుమారుడు నెరవేరుస్తూ పల్లె అవసరాలు తీరుస్తున్నారు. డబ్బు సంపాదించడం కాదు, ఆ సంపాదనను అవసరంలో ఉన్న వారి కోసం ఖర్చు పెట్టడంలో ఆనందం పొందుతున్నారు. ఈయన పేరు శ్రీనివాస వర్మ. వ్యాపారంలో అంచెలంచెలుగా ఎదిగి బెంగళూరులో స్థిరపడిన ఈయన తండ్రిది ప్రకాశం జిల్లా చంద్రశేఖరపురం మండలం చింతపూడి గ్రామం. శ్రీనివాస వర్మ తండ్రి వెంకటరామరాజు ఇదే గ్రామంలో పుట్టి ఇక్కడే చదువుకుని బెంగళూరులో స్థిరపడ్డారు. సొంత ఊరిపై మమకారంతో ఏదైనా చెయ్యాలని తప్పించేవారు. ఆయన ఆశయాన్ని కుమారుడు శ్రీనివాస వర్మ నెరవేరుస్తున్నారు. గ్రామంలో ఏ చిన్న సమస్య వచ్చినా సొంత నిధులతో పరిష్కారం చూపుతున్నారు. కరవు ప్రాంతం కావడంతో తల్లిదండ్రుల వలసల కారణంగా పిల్లలు కూడా వారితో వెళ్లిపోతుండటం వల్ల చదువులు వదిలేసే పరిస్థితి ఉండేది. ఈ పరిస్థితి గమనించిన శ్రీనివాస వర్మ సొంత నిధులతో బాలుర వసతి గృహం నిర్మించి ప్రభుత్వానికి అప్పగించారు. పాఠశాల విద్యార్థుల అవసరాలు తీరుస్తూ బాగా చదువుకునేలా ప్రోత్సహిస్తున్నారు. 2008 నుంచి స్టార్ట్ చేశారు మా ఫాదర్ గారు. అప్పటి నుంచి కూడా ఎవ్రీ ఇయర్ పిల్లలకి బుక్స్ అనేది, ఇంకా ఎగ్జామినేషన్ కిట్స్, జామెట్రీ బాక్సెస్ అవి ఇవి ఇస్తూ వస్తూ ఉన్నారు. తర్వాత క్రమేణా స్కూల్ మన గవర్నమెంట్ వాళ్ళే బ్యాగ్స్ ఇచ్చిన తర్వాత మేము వాటిని స్టాప్ చేసి వేరే అదర్ యాక్టివిటీస్, ఈవినింగ్ టైమ్స్ ఎక్స్ట్రా టీచర్స్ని కొంచెం ప్రెషరైజ్ చేసి ట్యూషన్స్ వాళ్ళకి ట్యూషన్ డబ్బులు ఇప్పించి వాళ్ళ ద్వారా కొంచెం ఎక్స్ట్రా ట్యూషన్స్ ఇప్పించడము, మంచి రైస్తో ఫుడ్, ఇలాంటి కార్యక్రమాలు కూడా చేస్తూ వచ్చాము. మా మండలం నుంచి వలసలు వెళ్తున్నారు తల్లిదండ్రులు. పిల్లలు ఉండేదానికి అకామిడేషన్ ఉండట్లేదని ఒక ఉద్దేశంతో దానివల్ల ఒక బిల్డింగ్ ఒకటి ఈ మధ్య కన్స్ట్రక్ట్ చేసి మనం బీసీ వెల్ఫేర్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశాము. పక్కన్న సిఎస్పురం మండల్ టౌన్ హెడ్ క్వార్టర్ నుంచి కూడా మా స్కూల్లోకి వచ్చి మా హై స్కూల్లో చదువుకుంటున్నారు పిల్లలంటే ఈరోజు మాకు చాలా సంతోషంగా ఉంది. గత 15-20 సంవత్సరాల నుంచి ఆ గ్రామంలో పాఠశాలల అభివృద్ధికి కానీ గ్రామాభివృద్ధికి కానీ చాలా వర్క్ చేస్తూ ఉన్నారు. రీసెంట్గానే ఈ చింతపూడి నాగులవరం అనే హై స్కూల్ దగ్గర ఒక హాస్టల్ బిల్డింగ్ని విత్ 75 lakhs తన సొంత డబ్బులు వెచ్చించి శ్రీనివాస వర్మ గారు మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా హాస్టల్ కన్స్ట్రక్ట్ చేసి దానిని గవర్నమెంట్కి అప్పచెప్పారు. సో ఇప్పుడు అక్కడ గవర్నమెంట్ బీసీ వెల్ఫేర్ హాస్టల్ని పెట్టేసి పిల్లల్ని అక్కడ ఉంచి వాళ్ళకి చక్కగా చదువు చెప్పించి అకామిడేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. విద్యార్థుల యొక్క ఎన్రోల్మెంట్ కూడా ఈ శ్రీనివాస వర్మ గారి యొక్క చర్యల వలన బాగా పెరిగింది. మంచి క్వాలిటీ ఉంది పిల్లల దగ్గర. శ్రీనివాస వర్మ చింతపూడి నాగవరం, కోమటిగుంట్ల గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. బస్ షెల్టర్లు, వాటర్ ప్లాంట్లు వంటివి ఏర్పాటు చేశారు. ఇతర గ్రామాల నుంచి విద్యార్థులు పాఠశాలకు రావడానికి ఇబ్బంది పడుతున్న గుర్తించిన ఆయన ఆటోలు ఏర్పాటు చేశారు. పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత ఉండటంతో వాలంటీర్లను ఏర్పాటు చేశారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులు, ఉపాధ్యాయులకు ప్రోత్సాహకాలు అందిస్తున్నారు. ఇలాంటి కార్యక్రమాల వల్ల పాఠశాలలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. శ్రీనివాస వర్మ గారు ఈ మా స్కూల్ మాత్రమే కాకుండా ఈ పంచాయతీలో ఉన్నటువంటి అన్ని స్కూళ్లకు, అక్కడ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకు చాలా క్వాలిటీగా ఉన్నటువంటి నోట్ బుక్స్ కానివ్వండి, జామెట్రీ బాక్సులు కానీ ఇవన్నీ కూడా ప్రతి సంవత్సరం ఇవ్వడం జరుగుతుంది. అన్ని స్కూళ్ళకు కూడా మంచి రైస్, క్వాలిటీతో ఉన్నటువంటి రైస్ తోటి వాళ్ళకు మధ్యాహ్న భోజనానికి చాలా క్వాలిటీగా ఉండడానికి సహాయం చేస్తున్నారు. మనీ అనేది అందరికీ ఉంటుందండి, కానీ దాన్ని యూటిలైజ్ చేయడం మాత్రం నిజంగా చాలా గొప్ప విషయము. పిల్లలకి హాస్టల్ కట్టించారు. అది ఎంత బాగుందంటే నేను ఎన్నో హాస్టల్స్ చూశాను. చాలా చాలా బాగుంది. పిల్లల్ని మన దృష్టిలో పెట్టుకొని అంత చక్కగా కట్టించడం నాకు చాలా నచ్చింది. పిల్లలు కూడా స్కూల్కి రాలేక ఇబ్బంది పడుతుంటే కొంతమంది ఆటో ఫీజులు కూడా కట్టుకోలేరండి. అటువంటి వారి కోసం కూడా సార్ గారు చక్కగా ఆటోస్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు పిల్లలు డ్రాప్ అవుట్స్ అనేది లేకుండా స్కూల్కి రెగ్యులర్గా వస్తారు. మడుగు శ్రీనివాస వర్మ గారు దూర ప్రాంతం నుండి వస్తున్న విద్యార్థులకు ఆటో ఫీజులు తన సొంత నిధులతో వెచ్చించడం జరిగింది. ఇక్కడ వలస వెళ్తున్న తల్లిదండ్రులు ఎక్కువగా ఉన్నందువలన విద్యార్థుల చదువు కుంటుపడకుండా పాఠశాలకు 80 లక్షలు దాదాపు వెచ్చించి పాఠశాలకు డైనింగ్ హాలు మరియు పాఠశాల భవనము అధునాతన సౌకర్యాలతో నిర్మించడం జరిగింది. గ్రామంలో, పాఠశాలలో శ్రీనివాస వర్మ చేపడుతోన్న కార్యక్రమాల పట్ల స్థానికులు, విద్యార్థులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నేను ఎన్నోసార్లు అనుకున్నా ఈడ నీళ్లు అయితే బాగుండు, ఎంతమంది రోడ్లు పోతున్నా ఇబ్బంది పడిపోతుండ్రు, ఒక గ్లాస్ నీళ్ళు ఇచ్చి అంతకన్నా పుణ్యం ఉంది. దేవుడు అలా ఎన్నొచ్చిండు. ఈ పంచాయతీ మొత్తం కూడా 5 రూపాయలకే పోయండి భేద సాధన. కొంచెం అందరం మనమే. ఆయన మనసుకి ఏమనిపించిందో కానీ సహాయం చెయ్యాలి అని అనిపించి ఆయన ఎంతో మేలు చేస్తుండు. ఒక పేదరికంలో ఉన్న కుటుంబాన్ని, ఒక గర్భిణీ స్త్రీలు కానీ మేము హాస్పిటల్లో మేము పెట్టలేకున్నాము అని చేయి చేసినప్పుడు ఇదిగో పలానోళ్ళు ఇబ్బందుల్లో ఉండరు, ఆదుకుందాం అనే మనస్తత్వం అతంది. 10th క్లాస్లో ఫస్ట్ వచ్చిన వాళ్ళకి 10,000 ఇలా ప్రైజ్ మనీ ప్రొవైడ్ చేస్తూ మమ్మల్ని ఇంకా
ప్రోత్సహిస్తూ ఉన్నారని సార్కి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ స్కూల్కి పెద్ద దిక్కు ఆయన దాంట్లో భాగంగానే మాకు హాస్టల్ కట్టించారు. ఎంత ఖర్చు అయినా ఆయన చూసుకుంటారు. ఏ కార్యక్రమం వచ్చినా కూడా వెనకాడకుండా మొత్తం మాకు సాయం చేస్తారు. సొంత గ్రామానికి ఏదైనా చెయ్యాలన్న తండ్రి ఆశయాన్ని కొనసాగిస్తున్న శ్రీనివాస వర్మను పలువురు అభినందిస్తున్నారు.